హాయ్ ఫ్రెండ్స్, అందరూ నాకు కామెంట్స్ లో అడుగుతున్నారు అన్న, రన్నింగ్ చేసేటప్పుడు బ్రీతింగ్ కంట్రోల్ అవ్వట్లేదు, బ్రీతింగ్ కంట్రోల్ అవ్వాలంటే ఏం చేయాలని చాలా మంది నన్ను అడుగుతున్నారు. సో మీరు 3 టిప్స్ ఫాలో అవ్వాలి. ఈ టిప్స్ ఫాలో అయితే బ్రీతింగ్ కంట్రోలే కాదు, బ్రీతింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది అన్నమాట. ఫస్ట్ వన్, మీరు గ్రౌండ్ కి వెళ్ళగానే స్పీడ్ గా పరిగెట్టేస్తారు. స్పీడ్ గా పరిగెట్టడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా బ్రీతింగ్ అనేది కంట్రోల్ అవ్వదు. మీరు ఏం చేసినా సరే స్లోగా పరిగెట్టడం గానీ, ఒక 2-3 రౌండ్లు అలా స్లోగా పరిగెడుతూ ఒక 2-3 డేస్ అలా స్లోగా పరిగెడితే మీ లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది అనమాట. మీ ఎండ్యూరెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది. సెకండ్ వన్, మీరు ప్రతి ఒక్కరు కూడా ముక్కుతో తీసుకుంటారు చాలా మంది. సో ముక్కుతో తీసుకోవడం వల్ల మీ హార్ట్ కి ఆక్సిజన్ సరిపోదు అనమాట. మీరు ప్రతి ఒక్కరు కూడా నోట్ తో తీసుకోవాలి ఆక్సిజన్. ఎందుకంటే మీరు పరిగెడుతున్న కొద్ది హార్ట్ కి ప్రెజర్ అనేది పెరుగుతుంది. ప్రెజర్ పెరగడం వల్ల మీ నోటితో నుంచి తీసుకున్న ఆక్సిజన్ మాత్రమే ఆ హార్ట్ కి సరిపోతుంది అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా నోటితో తీసుకోవాలి ఆక్సిజన్. థర్డ్ వన్, మీరు ప్రాక్టీస్ అయిన తర్వాత ఒక మెడిటేషన్ టైప్ చేయాలన్నమాట. ఆ మెడిటేషన్ టైప్ ఎలా అంటే, జస్ట్ కళ్ళు మూసుకొని డీప్ బ్రీత్ తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకొని హోల్డ్ చేయండి. హోల్డ్ ఎంతసేపు అయితే మీరు హోల్డ్ చేయగలరో అంతసేపు హోల్డ్ చేయండి, మళ్ళీ వదిలేయండి. సో అలాగా 15 to 20 టైమ్స్ అలాగే డైలీ మీరు వర్కౌట్ అయిన ప్రతిసారి మీరు ఇలా చేసిన కొన్ని రోజులకే మీరు రిజల్ట్ అనేది తొందరగా చూస్తారన్నమాట.